రైట్. రాకేష్ గారు ఏం సమాధానం చెప్తారు? దేశానికి ప్రధాని పెద్దన్నయ్య కదా, నేను అన్న దాంట్లో తప్పే ఉందని సీఎం రేవంత్ రెడ్డి అడుగుతున్నారు. కేసీఆర్లా ప్రధాని చెవిలో గుసగుసలు చెప్పలేదు, మైక్లోనే చెప్పానంటున్నారు. అలాగే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇసుక ఆదాయం రోజుకు 2.5 కోట్లు, అలాగే జీఎస్టీ ఆదాయం రోజుకు 500 కోట్లు పెరిగిందంటూ కొన్ని వివరాలు కూడా చెప్తున్నారు ముఖ్యమంత్రి. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ ప్యానల్ మెంబర్స్ అందరికి, చరణ్ గారికి, విఠల్ గారికి, అదే విధంగా 10 ప్రేక్షకులకు. సతీష్ గారు, నిన్న జరిగినటువంటి మా కేటీఆర్ గారు రామన్న ఏదైతే కామెంట్ చేశాడో ఆ కామెంట్ కు అంటే బలమైన సాక్ష్యాధారాలు ఉన్నాయి కాబట్టి కామెంట్ చేశాడు. రీసెంట్ గా ఏమైతే ఏకనాథ్ షిండే ఎందుకైతాడని చెప్పాడంటే, ఇక మీకు ఈ పోస్టర్ చూపిస్తున్నాను. ఈ పోస్టర్ లో ఆల్రెడీ బట్టి విక్రమార్క గారి ఫోటో మాయమైందండి. ఇంకొన్ని రోజులు అయితే ఇందిరాగాంధీ గారి ఫోటో కూడా మాయమైంది. కాబట్టి నేనేమంటున్నానంటే, ఆల్రెడీ క్రమక్రమంగా కాంగ్రెస్ పార్టీ నాయకుల ఫోటోలు మాయం చేయడం మొదలు పెట్టారు. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి, రీసెంట్ గా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు మా హామీలన్నీ అమలు చేయాలంటే కేంద్రంలో మా కాంగ్రెస్ పార్టీ వస్తుంది, రాగానే అమలు చేస్తామని ప్రకటించారు ముఖ్యమంత్రి గారు. కానీ ఈరోజు 10 రోజుల్లో ఎలక్షన్ నోటిఫికేషన్ ఉందనంగా వెంటనే మా బడే బాయ్ చోటే బాయ్ అని చెప్పేసి, అంటే మరి బడే బాయ్ అన్నప్పుడు మరి మిగతా వాళ్ళు ఏమవుతారనే చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి, ఇదే రేవంత్ రెడ్డి గారు గుజరాత్ అభివృద్ధి అంటే ఏంది, గుజరాత్ అభివృద్ధి అంటే మనుషుల్ని చంపడమా అని చెప్పేసి ఆయననే స్వయంగా, అంటే నేను మీరు కాదు, ఆ గుజరాత్ అభివృద్ధి కావాలని ఆయన చెప్పడం జరిగింది. గుజరాత్ మోడల్ అంటే ఏంటో ఊర్లో ఉన్న వాళ్ళంతా బయలుపెట్టుడా, వాళ్ళు బెదిరించి రాష్ట్రానికి అంటే నేనేమంటున్నానంటే, గుజరాత్ మోడల్ అంటే ఏంది అంటే మనుషులందరినీ ఇళ్లలో ఇస్తే అగలో పెట్టుడా, గుజరాత్ మోడల్ అంటే పక్క రాష్ట్రాల్లో ఉన్న ఇన్వెస్ట్మెంట్ అని గుంజుకోపోవడా అని చెప్పేసి మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి గారు ఈరోజు అదే బడే బాయ్ గుజరాత్ మోడల్లో అభివృద్ధి కావాలి, మాకు నర్మదా ప్రాజెక్ట్ లెక్క అభివృద్ధి కావాలి తప్పకుండా. బట్ నేనేమంటున్నానంటే, అంటే మీ పార్టీ మీద మీరు గెలవరు అని ఒక సంపూర్ణ నమ్మకం వచ్చిన తర్వాతనే ఎలక్షన్, ఇప్పుడు ఏమన్నారు, అంతకు మండే బిఫోర్ ఏమన్నారు, ఎలక్షన్ అప్పుడే రాజకీయం ఉంటే తర్వాత ఉండదు అని అన్నారు. మరి ఇప్పుడు ఎలక్షన్లే కదా, ఎలక్షన్ నడుస్తున్నాయి కదా, రేపైతే కాంగ్రెస్ అభ్యర్థిని కూడా ప్రకటిస్తున్నారు. అంటే మీరు ఎలక్షన్ ఉన్నట్లేదా, ఎలక్షన్ నుంచి తప్పుకుంటున్నా? కాబట్టి నేనేమంటున్నా అంటే, స్పష్టంగా ఇక్కడ రేవంత్ రెడ్డి గారు తప్పకుండా వ్యక్తిగత సంబంధాలు జరపడానికి ఏదైనా కావచ్చు. ఏకనాథ్ షిండే ఎందుకైతాడంటే దానికి బట్టి గారి ఫోటో మాయం చేయడం, ఎందుకంటే ఉప ముఖ్యమంత్రి గారి ఫోటో ప్రోటోకాల్ ప్రకారం అన్నిట్లలో ఉంటది, గతంలో ఉండేది. ఫోటో మాయం చేసేస్తే ఏకనాథ్ షిండే అయిపోతారా అంటే మీరు బలంగా కోరుకుంటున్నారా ఆయన ఏకనాథ్ షిండే కావాలని? సార్ మేము ఒక్కటే చెప్తున్నాం మీకు, అంటే నేను ఏమంటున్నా అంటే, మేము చెప్పేది ఇప్పుడు ఏదో మా వ్యక్తిగతంగా కాదు కదా, అక్కడ ఏవైతే ఇప్పుడు అంతే. ఎందుకండి ఇప్పుడు 1 మినిట్ మీకు ఇంకో పోస్టర్ చూపిస్తాను, చూపించండి. ఇగో దీంట్లో కూడా ఎక్కడన్నా కనిపిస్తుందా? ఒక లాస్ట్ కు చిన్నగా తీసుకుపోయాడు పైకి, ఎవరిని, ఇందిరాగాంధీని కూడా ఓ మూల కేసేసిండు. అంటే వాళ్ళు వేస్తున్నటువంటి పోస్టర్లు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటున్నా అంటే, ఇవన్నీ కూడా కనిపిస్తున్న క్రమంలో తప్పకుండా వాళ్ళు చేస్తున్నటువంటి కుట్రలు కుతంత్రాలు అనేవి మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇవి మేము చెప్పేది ఏదో దాచిపెట్టేది కాదు కదా, మీడియాకి ఇచ్చినటువంటి విజువల్స్, మీడియాలో ఉన్నటువంటి ఫోటోలు, మీడియాలో ఉన్నటువంటి వాటన్నింటినీ కదా చూపించేది. సరే, అంతకు ముందు ఇగో గ్యాస్ సిలిండర్ సబ్సిడీ ఇచ్చిన దాంట్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు, బట్టి గారు ఉన్నారు. ఆ తర్వాత అందరు మెల్లమెల్లగా పాత, అంటే ఇప్పుడు నడుస్తుంది ఎవరికి అంటే బట్టి విక్రమార్క ఉత్తమ్ కుమార్ రెడ్డికి లేని అభ్యంతరం, కాంగ్రెస్ పార్టీలో మిగతా నేతలే లేని అభ్యంతరం బీఆర్ఎస్ ఎందుకు వచ్చింది ఫోటోలు పెట్టడం పైన అనేది. రెండోది, ప్రధాని మోదీని ఒకనొక సందర్భంలో, చాలా సందర్భాల్లో స్వయాన అప్పటి ముఖ్యమంత్రి ఉన్న కేసీఆర్ ఆకాశానికి ఎత్తిన సందర్భాలను కూడా కాంగ్రెస్ గుర్తు చేస్తుంది. సార్ నేను ఏమంటున్నా అంటే, ఈ రోజు ఇందిరా కాంగ్రెస్ వర్సెస్ చంద్రబాబు కాంగ్రెస్ నడుస్తుంది సార్. కాబట్టి నేను ఏమంటున్నా అంటే, చంద్రబాబు గారు ఆల్రెడీ జనసేన బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి వెళ్ళిపోయి వచ్చిర్రు. ఇక్కడ అదే చెప్తున్నా కదా, ఇందిరా కాంగ్రెస్ ఉన్న వాళ్ళంతా కూడా ఉత్తమ్ కావచ్చు, లేకపోతే బట్టి గారు కావచ్చు, లేకపోతే పొన్నం గారు కావచ్చు, లేకపోతే శ్రీధర్ బాబు గారు కావచ్చు, సీనియర్ నాయకులు అయినటువంటి వాళ్ళందరూ కూడా లాస్ట్ కు బల్మూరి వెంకట్ కూడా, మొన్న మా ఎమ్మెల్సీ అయినటువంటి విద్యార్థి నాయకుడు బల్మూరి వెంకట్, వీళ్ళందరూ కూడా నికాసైన ఇందిరా కాంగ్రెస్ మనుషులు. ఈ రోజు ఎవరిది నడుస్తుంది అంటే చంద్రబాబు కాంగ్రెస్ నడుస్తుంది. కాబట్టి తప్పకుండా ఇది మరో ఏకనాథ్ షిండే అయ్యేటువంటి పార్టీ, నడుస్తున్నటువంటి పార్టీ. రాకేష్ గారు దీనిపై స్పష్టత ఇవ్వండి. ఏంటి సడన్ గా బీఎస్పీతో బీఆర్ఎస్ పొత్తు కుదుర్చుకోవడం,
ఆల్రెడీ ఇంకా మీకు తిరగలేదన్న వాతావరణంలో ఉన్నారు. బీజేపీతో పొత్తుకు ట్రై చేశారని విఠల్ గారు అంటున్నారు. ఇండియా కూటమిలో వెళ్ళడానికి ప్రయత్నం చేశారని అంటున్నారు. అది కాక చివరికి బీఎస్పీతో పొత్తు కుదుర్చుకున్నారనేది కామెంట్. అలాగే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ మనిషే, అంతకుముందు ఆయన బీఆర్ఎస్ ప్లాన్లో భాగంగానే బీఎస్పీ పార్టీలో చేరి ఆయన పోటీ చేసి రాజకీయం నడిపారు అనేది కాంగ్రెస్ ఆరోపణ. అంత అవసరమే వచ్చింది ఇప్పుడు బీఆర్ఎస్ కి. నేను ఒకటే మాట చెప్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే ఇప్పుడు అంటే పుత్తల గురించి పోయే ముందు ఒక మాట చెప్తా. ఎఫ్ఆర్బిఎం పరిధికి దాటి ఈ రాష్ట్రానికి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే అప్పు ఇచ్చారు సెంట్రల్ గవర్నమెంట్. మేమున్నప్పుడు ఎఫ్ఆర్బిఎం పరిధి లోపడే కార్పొరేషన్ అప్పులు కూడా ఎఫ్ఆర్బిఎం పరిధి లోపడి తీసుకొచ్చారు 2021లో. మేము అన్ని కూడా కార్పొరేషన్ వాటన్నిటి కూడా ఎఫ్ఆర్బిఎం పరిధిలోకి తీసుకొచ్చాం. ఒక 4 years టైం అడిగా మా 4 years టైం కూడా ఇప్పుడు అయిపోతుంది. కానీ ఎఫ్ఆర్బిఎం పరిధి దాటి ఈ రోజు అప్పు ఇవ్వడం జరిగింది రేవంత్ రెడ్డి గారికి. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి నేనేమంటానంటే మేము 10 సంవత్సరాల నుంచి డిఫెన్స్ ల్యాండ్ అడుగుతూ ఇవ్వలే కానీ ఒక 1 month కాగానే ఇచ్చేసారు రేవంత్ రెడ్డి గారు. అంటే ఇక్కడ మీకు స్పష్టత రావాలా ఎంత బీజేపీ పార్టీ రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటుంది, రేవంత్ రెడ్డి గారు బీజేపీని ఎంత కోరుకుంటున్నారని. అంటే రాకేష్ గారు కేంద్రం నిధులు ఇవ్వకపోతే నిధులు ఇవ్వట్లేదు అంటున్నారు, నిధులు ఇస్తే రాజకీయం ఉంది అంటున్నారు. సార్ మేమేమంటారు, తెలంగాణ అభివృద్ధి కోరుకుంటున్నారా, తెలంగాణ అభివృద్ధిని కోరుకోవట్లేదా? రైట్ సార్, మేము ఒక్కటే చెప్తున్నాం సతీష్ గారు, మీరు చెప్పింది తప్పకుండా మేము ఒప్పుకుంటున్నాం. ఒక మాట అంటున్నాం, ఈ దేశం మొత్తంలో ఉన్నటువంటి బీజేపీతర అన్ని రాష్ట్రాలకు ఇవ్వాలని కోరుకుంటున్నాం. నేను అనేది ఏంటంటే తెలంగాణకు ఇవ్వాలి, అదే క్రమంలో కర్ణాటకకి ఇవ్వాలి, అదే క్రమంలో తమిళనాడుకి ఇవ్వాలి, అదే విధంగా కేరళకి ఇవ్వాలి. మరి కేరళకి ఇవ్వకుండా తమిళనాడుకి ఇవ్వకపోతేనే కదా ఏది ఢిల్లీలో ధర్నా పెట్టింది. అన్ని రాష్ట్రాలు విఠలన్న చెప్పిందని నేను ఒప్పుకుంటాను. నేనేమంటా అంటే 13,000 కోట్లు ఇవ్వడాన్ని ఆహ్వానిస్తుంది. నేను కేరళ ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో ధర్నా పెట్టారు, సౌత్ మీద సౌత్ ప్రేమ చూపిస్తారు అని చెప్పేసి వాళ్ళు చెప్పినటువంటి స్టేట్మెంట్ అదే కదా. బీఎస్పీ పైన ఏం చెప్తారు? బీఎస్పీ పొత్తు పైన మేము ఒకటే చెప్తున్నామండి, ఈ రోజు బీఎస్పీ తోటి ఎంపీ ఎలక్షన్లలో వాళ్ళు అంటే ఏదైతే పొత్తు అదొక జాతీయ పార్టీ, తప్పకుండా వారితో సంప్రదింపులు జరిగాయి. నిన్న నిర్ణయాన్ని కూడా మా 2 పార్టీలు అంటే మా ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు మా పార్టీ అధ్యక్షులు ఆల్రెడీ దానికి ఒక డిక్లరేషన్ ఇచ్చారు కాబట్టి తప్పకుండా జరుగుతాయి. గత ఎలక్షన్లలో నేను చెప్పేది ఏంటంటే గత ఎలక్షన్లలో ఆల్రెడీ బీజేపీ పార్టీ ఇక్కడ ఈ ప్రాంతంలో మనుగడలేనటువంటి జనసేనతో కూడా పొత్తు పెట్టుకున్నటువంటి దాఖలాలు మనం చూసాం. కానీ ఈ ప్రాంతంలో గతంలో పోటీ చేశారు, ఎమ్మెల్యేలుగా గెలిచినటువంటి బీఎస్పీ పార్టీతో మేము ఈ రోజు పొత్తుకు పోతున్నాం. ఆ పొత్తులో భాగంగానే తప్పకుండా అడ్జస్ట్మెంట్ అనేది జరుగుతుంటాయి. ఈ రోజు బీజేపీ పార్టీ కూడా మీరు చూస్తున్నారు పక్క రాష్ట్రంలో గతంలో బీఎస్పీ టికెట్ మీద గెలిచిన ఎమ్మెల్యేలు ఎవరు కూడా సీరియస్ గా గెలవలేదు. అప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో బీఎస్పీ బీఫామ్ తెచ్చుకోవటం, గెలవటం, మళ్ళీ మిగతా పార్టీలకు అసోసియేట్ అవటం, ఆ తర్వాత ప్రధాన పార్టీల అభ్యర్థులుగా రంగంలోకి దిగడం, దాదాపు మెజార్టీకి ఇదే జరిగింది. తప్పకుండా సార్, నేను ఏమంటున్నా అంటే ఈ రోజు వాళ్ళు ఒక అలయన్స్ కు రావడం జరిగింది. అలయన్స్ చర్చలు జరుగుతున్నాయి, ఏ కేటాయింపులు జరగాలని జరుగుతున్నాయి. అంటే దేశం మొత్తంలో ఇప్పుడు మీకు ఒక మాట చెప్తా సింపుల్ గా, కాంగ్రెస్ పార్టీతో లాలూ ప్రసాద్ తో కలిసి బీహార్ లో నితీష్ కుమార్ గారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. వెంటనే మళ్ళీ బీజేపీకి వచ్చేసి వాళ్ళిద్దరిని కాదనుకొని కాంగ్రెస్ పార్టీని వాళ్ళందరినీ కాదనుకొని మళ్ళీ ఈ రోజు నితీష్ కుమార్ గారు ఈ రోజు బీజేపీతో పాటు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఆ విధంగా లేదు కదా. నెక్స్ట్ వచ్చేసి ఇంతకుముందు ఒక మాట అన్నారు, ఇంకొక మాట అన్నారు. చరణ్ గారు ఏమన్నారంటే మా రేవంత్ రెడ్డి గారి మీద రేవంత్ రెడ్డి గారు చేస్తున్న దానికి కౌంటర్ గా మా హరీష్ అన్న మీద ఒక కామెంట్ చేశారు. నేనేమంటున్నా అంటే ఒకటే మాట చెప్తున్నా, ఈ రోజు మరి అంటే ఇప్పుడు హరీష్ అన్న మీద కామెంట్ చేసినప్పుడు అంటే మీ రేవంత్ రెడ్డి బయటికి పోతుండని ఒప్పుకుంటారా మీరు? మా హరీష్ అన్న ఏ రోజు కూడా ఆ విధంగా లేదు. మీ దాంట్లోనే ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా హరీష్ పార్టీని చీలిస్తారు, హరీష్ పార్టీని చీలిస్తారని ప్రతి ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఏదైనా కొంచెం పరిస్థితి ఎప్పుడు వచ్చినప్పుడల్లా హరీష్ పార్టీని చీల్చుతారు. కేసీఆర్ కల్లుడు స్ట్రోక్ ఉంటుంది, 10 సంవత్సరాల నుంచి చర్చలో ఉంది. మరి ఆయన చీల్చుతారో చీల్చారో తెలియదు. 20 సంవత్సరాలుగా రాకేష్ గారు చివరిగా ఒక మాట, చిత్తుగా ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్ లో ఓడగొడితే వాళ్ళతో కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకున్నదండి. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ పొత్తుల గురించి మాట్లాడుతుంది. బీజేపీ పార్టీ నితీష్ కుమార్ తో ఉన్న పార్టీ బీజేపీ పార్టీ కదా ఈ రోజు. మరి దేశంలో ఏక్నాథ్ షిండేలను పుట్టించింది బీజేపీ పార్టీ కదా. అలాంటి పార్టీ ఈ రోజు మేము
డైరెక్ట్ గా ఎలక్షన్ బిఫోర్ అలయన్స్ పెట్టుకుంటే వాళ్ళు మాట్లాడతారు. అది రాకేష్ కి భయం ఉన్నట్టు ఏకనాథ్ షిండే పార్టీలు ఎప్పుడు హరీష్ ఏకనాథ్ షిండే అన్ని పార్టీలు అంటూనే ఉంటాయి. 10 సంవత్సరాల నుంచి మాట వింటూనే ఉన్నాను. బట్ హరీష్ రావు ఇప్పటికీ లాయల్ గా బిఆర్ఎస్ పార్టీకి సంబంధించి పార్టీ కార్యక్రమాలకు సంబంధించి లాయల్ గా ఆయన ఆపరేషన్స్ ఆయన చేస్తూనే ఉన్నారు. ఒక రకంగా ట్రబుల్ షూటరే ఆయన. రైట్, అది వేరే అంశం. థ్యాంక్ యూ చరణ్ కౌశిక్ గారు, థ్యాంక్ యూ రాకేష్ గారు, థ్యాంక్ యూ విఠల్ గారు.